ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గతంలో మాట్లాడిన మాటలు కూడా నేను ఈ వీడియో ముందు వీలుంటే వాళ్ళ ముగ్గురు మాట్లాడిన బైట్స్ వేస్తాను చూడండి. ఏ ఊరు నిలదీయాలి, ప్రజలడితే సమాధానం చెప్పడం సిద్ధంగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ అడిగితే మనం తాట తీస్తా. ఏ ఊరు నిలదీయాలి, ప్రజలడితే సమాధానం చెప్పడం సిద్ధంగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ అడిగితే మనం తాట తీస్తా. బీ క్లియర్. అమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రపా నరికేస్తాం. సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు ఎంతో మంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారు. ఛాలెంజ్ ఇస్తున్నారు, కొడగలరా బయటికి కొడగలరా. పవన్ కళ్యాణ్ కూడా అరే నా కొడకల్లారా రండి, వైసీపీ నా కొడకల్లారా రండి, తేల్చుకుందాం, ఇటువంటి భాష మాట్లాడారు పార్టీ అధ్యక్షుడిగా ఆయన. ఇది జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టారు అన్నట్లా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఎవడొస్తారో రండి, చెప్పులు తీసుకుని కొడతాను, రండి చూసుకుందాం నా కొడకల్లారా, ఈ భాష పవన్ కళ్యాణ్ మాట్లాడారు. సో పవన్ కళ్యాణ్ మాట్లాడే భాష పైన ఆయనకి ఎప్పుడు కంట్రోల్ ఉండదు. ఏం భాష మాట్లాడతారో, ఏం సబ్జెక్ట్ మాట్లాడతారో అది ఆయనకు కూడా అర్థం కాదు. ఆయన ఏం మాట్లాడారో ఆయన కూడా గుర్తుండదేమో బహుశా. సో ఆయన సీజన్డ్ పొలిటీషియన్గా చూడలేం, హాఫ్ పొలిటీషియన్గా, హాఫ్ సినిమా యాక్టర్గా, హాఫ్ ఇంకేదో చూడాలి ఆయన. కాబట్టి పవన్ కళ్యాణ్ అటువంటి వ్యాఖ్యలు తప్పు అని తప్పుపట్టినా దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోము. ఎవరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గమనిస్తున్న వాళ్ళు ఎవరు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని, పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్స్ని సీరియస్గా తీసుకుంటారని నేను అనుకోను. ఇద్దరు ప్రధానమైన నాయకులు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు. కనీసం మీరైనా సంయమనం పాటించకపోతే ఎలా? మీరు ఏం నేతలు అవుతారు? మీరు ఎటువంటి నేతలు అవుతారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని లీడ్ చేయడానికి?